బూరా నర్సయ్య గౌడ్ విషయానికి వస్తే 2009లో భారత రాష్ట్ర సమితిలో చేరిన బూరా నర్సయ్య గౌడ్ 2014 ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి 16వ లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణలో బలమైన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బూరా నర్సయ్య గౌడ్ 15 అక్టోబర్ 2022న బీఆర్ఎస్కి రాజీనామా సమర్పించారు. 19 అక్టోబర్ 2022న బీజేపీలో చేరారు. వృత్తిరీత్యా వైద్యులైన బూరా లాప్రోస్కోపిక్, ఊబకాయం, జీర్ణశయాంతర సర్జన్గా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదకుడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగాను కొనసాగారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాప్రో ఎండోస్కోపిక్ సర్జరీ డైరెక్టర్గాను ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్లోనూ సేవలు అందిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పాటుపై తనను సంప్రదించలేదని, పార్టీ ఎజెండా గురించి తనకు తెలియదని పేర్కొంటూ పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2022లో బీఆర్ఎస్ నుంచి వైదొలిగారు. ఇక తాజాగా బీజేపీలో చేరిన ఆయన భువనగిరి నుండి లోక్సభ ఎన్నికలకు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.